కరువుతో గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పశుగ్రాసం కొరత ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ పనులు లేక రైతులు హైదరాబాద్కు వచ్చి అడ్డా కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఉన్నటువంటి ఏ మండలంకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడైనా పంటల యొక్క మరి ఎలా పండుతున్నాయని చెప్పని ఆ పొలాలను పరిశీలించడానికి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి చోట కూడా ఎండిపోయినటువంటి ఒక పొలాలు, మరి పండనటువంటి ఒక పంటలు, రాలిపోతున్నటువంటి ఒక పండ్లు, మరి రైతు యొక్క పరిస్థితి దయనీయమైనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం మనకు కనబడుతున్నది అధ్యక్ష. మరి ఒకవైపున అతివృష్టి, అనావృష్టి ఈ రెండిట్లో ఏది సంభవించినా కూడా రైతే పూర్తిగా నష్టపోయినటువంటి ఒక పరిస్థితిలో మనకు కనబడుతున్నటువంటి విషయం వాస్తవమైనటువంటి ఒక అంశం అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల యొక్క కాలంలో సుమారు 2500 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగినటువంటి విషయం వాస్తవమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. అనేక మంది రైతులు మరి గ్రామాల నుంచి తరలి పట్టణానికి వచ్చి కూలీలుగా మరి అడ్డ మీద నిలబడుతూ పని కొరకు ఎదురు చూస్తూ ఇంకా కొంతమంది రకరకాల యొక్క పనులలో ఉండి మరి వాళ్ళ యొక్క జీవితం గడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి విషయం కూడా వాస్తవం అని చెప్పని అనేక ప్రచార సాధనాల్లో కూడా వస్తున్నటువంటి ఒక మాట అధ్యక్ష. ఈ రకమైనటువంటి కరువు ఉంది. ఈ కరువుని రాజకీయాలకు అతీతంగా దీన్ని మనం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పని అందరూ కూడా ఒక 6-7 నెలల కంటే ముందు నుంచే కూడా కోడై కూస్తున్న ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రభుత్వం సరైనటువంటి సమయంలో సకాలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి చాలా దాపరించింది అన్నటువంటి విషయంలో వాస్తవమైనటువంటి అంశం అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే ఒకవైపున ఖరీఫ్ మొదలై నెలలు గడిచిన సకాలంలో వర్షాలు పడకపోయినా అందరూ కూడా కరువుగా ప్రకటించాలి అని చెప్పని కోరుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకో కొంత జంకి ఆలస్యం చేసి చివరి దశలో అన్న వర్షాలు పడి ఖరీఫ్ని ఆదుకుంటాయేమో అని చెప్పని ఆలోచన చేసి కరువు మీద కొంచెం దృష్టి సారించినటువంటి సందర్భం మనకు